కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసనుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వల్ల నీకు అనార్థము వచ్చినది. నీ బుద్ధిసే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లు అనుకూలించినో అట్లనే చెయ్యుము. ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళుడు ద్వాదశి నిష్టను విడుచుకన్నా ఈ ప్రశాపము అధికమైనది కాదు. జలపానం చేయటం వల్ల బ్రాహ్మణ అవమానం పరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసనుడు నన్ను ఎలా నిందింపడు, నా తొలి పుణ్యఫలము నశింపదు గాన జలపాన మోనరించి పూరకుందును అని వారి ఎదుటినే జలపానం మోసరించాను. అంబరీషుడు జలపానం మోనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపములు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకార్యుడై కండ్ల వెంట నిప్పులు కొక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెల భుజించేవి ఎంత దుర్మార్గవి, ఎంత నిర్లక్ష్యము, ఎంతది ధర్మ పరిచిని అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షణుడు దగును. అట్టి ఆత్మను మరో జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనముకు బదులు జలపానం చేసేటివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహీన ఒకడువే గాని ఆరిపట్లు ఎట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణవా సమానము సహింపడు. మమ్మ అవమానించుట ఎన్నినా శ్రీహరిని అవమానించుటవే. నీవంటే హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడని అతి గర్వ కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నువ్వు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానం పరిచి నిర్లక్ష్యముగా జలపానం మోసరించితివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపము గడగడ వణుకుచు ములికింత అస్తమలతో, మహానుభావ, నేను ధర్మహీనునని నా అజ్ఞానంచే నేవి కార్యం చేసితివి. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు. మహాభక్తుడు అని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానం పరిచి నిర్లక్ష్యముగా జలపానం మోసరించివి. అంబరీషను ఆహ్వానించి అవమానం పరిచి నిర్లక్ష్యముగా జలపానం మోసరించిదివి. అంబరీష, నీవు ఎట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టిను. అంబరీషుడు ముని కోపముకు గడగడ వణుకుచు ముళ్ళింత అస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనునను, నా అజ్ఞానముచే నేను కార్యం చేసితివి, నన్ను రక్షింపుముడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యము గలవారు కన్నా నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను. దయాశూనుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడంకాలతో తన్ని దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో శాపగాను, రెండవ జన్మలో తాంబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగాను, ఐదో జన్మలో వామనుగాను, ఆరవ జన్మలో కూరడువుగా బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూడనై రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసం గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి
దయలేని బ్రాహ్మణుగాను పుట్టదేవుగా కానీ అని వెనక దుర్వాసుడు అంబరీషుని చంపించుట ముందు ఆలోచించక శపించను. ఇక కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉదితుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండుటకు అంబరీషము హృదయంలో ప్రవేశించి మునివర అట్లనే మీ శాపం పవితము ప్రాధేయపడను. కానీ దుర్వాసుడు కను కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శన కోటి సూర్యప్రభలతో అగ్నిజాలను గగుచు దుర్వాసుడే పడబోయెను. అంత దుర్వాసుడు చక్రము తను మసి చెయ్యనని తలచి ప్రాణిపై ఆశ కలిగి అచ్చటి నుండి బతుకు జీవుడా అని పెరిగెట్టడు. మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసను తరుముచుండు. దుర్వాసను తను కాపాడమని భూలోకంలో ఉన్న మహాములకు దేవలోకంలో కలిగి దేవేంద్రకు బ్రహ్మలోకంకి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసంకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిన వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసని కాపాడలేకపోయింది. ఇట్లా కాంతపురాంతరంగా వచ్చిపోత కార్తీక మహాత్య మండలి పంచవిశాధ్యాయం 25వ రోజు పారాయణ సమాప్తం.